అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. చూడండి, ఈరోజు నేను ఒక టిప్తో వచ్చానండి. యూజ్ఫుల్ టిప్పు, అందరికీ యూజ్ అవుతుందనేసి. మనకు రైస్లో చాలామంది ఇళ్లల్లో రైస్లో పురుగు పడుతూ ఉంటుందండి. మామూలుగా ఒక 10 బస్తాలు అట్లా తీసుకొని ఒడ్లు తీసుకొని మిషన్కి వేపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలామందికి పురుగు పడుతూ ఉంటుంది. అందుకని యూజ్ అవుతుందని చెప్తున్నానండి. మేమైతే ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేస్తూ చూస్తానే చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి. అవి చాలా రైస్లో గలీజ్గా ఉంటాయి కదండి. అవి కొంచెం మనము ఇలా ఏరుకోవాలంటే కష్టం అవుతుంది అనేసి కొంచెము ఇట్లా అక్క వాళ్ళని అడిగితే మాకు ఈ టిప్ అయితే చెప్పారనమాట. కల్లుప్పు, ఇలా వేపాకండి. న్యాచురల్గా కెమికల్గా ఏదైనా మందు కలిపితే అవి ఎంత కడిగినా కూడా కొంచెం డేంజర్ కదా. అందుకనేసి వేపాకు, ఇలా కల్లుప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో బాగా లేతగా ఉన్న వేపాకు తీసుకొని ఇలా మొత్తం ఇలా పచ్చిగా ఉన్న వేపాకు ఇలా నలిపేసి రైస్లో మొత్తం రైస్ అన్నీ కింద పోసేసి ప్యాకెట్లన్నీ ఇలా రైస్తో పాటు మొత్తం కలుపుకుంటూ వేపాకులు మొత్తం బస్తాలకు వేసేసుకొని కల్లుప్పు మొత్తం టైట్గా కట్టి పెట్టాలండి. కట్టి పెడితే ఏమవుతుందంటే పురుగు చనిపోతుంది అనమాట. మొత్తము చనిపోతుంది. చనిపోయిన తర్వాత మనం మొత్తం ఇలా చెరిగితే మొత్తం బయటకు వస్తాయి. ఈ వేపాకు కూడా ఏమవుతుందంటే ఇలా పచ్చిది వేసినా కూడా మనము అందులోనే ఇది కొంచెం ఆరిపోతుంది, ఇలా ఎండిపోతుందండి. ఏం కాదు, మనం చెరిగినప్పుడు ఇది బయటకు వస్తుంది. 3-4 టైమ్స్ కడిగితే నీట్గా వస్తాయి రైసు. చేదు అసలు ఉండవు. మనము ఏదైనా కెమికల్ కలిపితేనే కదా డేంజరు. వేపాకులు ఇవి న్యాచురలే కదండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఒకవేళ యూజ్ అవుతే ఎవరైనా ట్రై చేయండి తెలియని వాళ్ళకి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.